తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యులదే కీలక పాత్ర అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో 6 మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటుగా ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించామన్నారు. మహాత్మాగాంధీ ఒక్కరే అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని తెలిపారు. రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంతో పారదోలిన గొప్ప తత్వవేత్త గాంధీ అంటూ కొనియాడారు. మిత్రులారా, మీరందరూ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాదు, ఈ తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఆర్థిక అభివృద్ధిలో మీరు భాగస్వాములు. ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 6 మున్సిపల్ చైర్మన్లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక మున్సిపల్ కార్పొరేషను ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చి రాజకీయంగా కూడా మీకు గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు రావడానికి, అదేవిధంగా రాజ్యాలు రాజుల చేతుల మారిన, రాజ్యాలు రాజుల నుంచి గుంజుకొని ప్రజాస్వామ్యంలోకి రావాలన్నా యుద్ధాలు జరగాలి, కుతుకలు తెగాలి, రక్తం ఏర్లై పారాలి, అప్పుడే అధికార బదలాయింపు జరుగుతుంది. కానీ అఖండ భారతదేశంలో మిత్రులారా,